వీడియో తీస్తున్నా ఎవరా కెమెరా తీసుకోడు లేవు బాయ్ ఏమైంది అంటున్నా కదా ఎందుకు కొడతా కొడతా సంపు సంపుతా సంపు సంపు మరి సంపు అని చెప్తున్నా లేవు ఫస్ట్ నుంచి సంపు లేవన్నా లేవన్నా లేవు వెయ్యండి ఎందుకు అనుకుంటున్నావు కదా ఎందుకు అనుకుంటున్నావు. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక లవర్స్ పైన టాస్క్ చేయడం జరిగిందండి. అయితే లవర్స్ కంటే ముందు అతను ఇన్స్టాగ్రామ్ లో ఒక 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంట. దానికి ఆ అమ్మాయి ఫిదా అయ్యింది, తనతో నూట్ కాల్ మాట్లాడింది. ఆ తర్వాత అది వేరే వేరే పరిణామాలకు దారితీసిందంట. అయితే అదంతా ఏంటి, ఎలా జరిగింది అనేది వీడియో చూసి తెలుసుకోండి. వీడియో మాత్రం చాలా ఎక్స్ట్రీమ్ వచ్చింది, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా నచ్చుతుంది. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను మీ సుధాకర్ మస్కరి. వ్యూవర్స్, ఇవాళ రేపు యువత ఎట్లా తయారైందంటే, అందరూ కాదు, కొందరు క్షణికావేశం వల్ల కొంచెం ఆర్త దొరికితే చాలు మొత్తం నన్ను చూసుకుంటారనే భరోసాతోని అట్లా కొంత రకరకాలుగా మోసపోతారు. అన్న ఇవాళ మీకోసం ఒక రకం తీసుకొచ్చారు. ఈమె కూడా మోసపోయింది. కానీ ఈమె దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను మోసపోయినట్టు దేశంలో ఎవరు మోసపోవద్దు అన్న అని చెప్పేసి మన దగ్గరకు వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి తప్పు చేస్తే వాడిని ఇడిచిపెట్టామంటే వాడు తప్పు చేస్తూనే అవుతుంటాడు. మనం ఆదిలోనే దాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చింది. ఎనీ ఆ బాధ ఏందనేది, ఆ టాస్క్ ఏందనేది, ఎట్లుంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఆ చెల్లె మాటలోనే విందాం. నమస్తే అమ్మా, చెప్పురా. అన్నయ్య, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పర్సన్ పరిచయం. పర్లేదు, గట్టిగా మాట్లాడమ్మా. సార్ నువ్వు ఏం టెన్షన్ పడకు. ఒక అన్నతోనే మాట్లాడుతున్నావు, ఇంకెవరితో ఏం కాదు. నువ్వు మామూలుగా ఎట్లా నా ఫోన్లో ఎట్లా మాట్లాడావు అట్లా మాట్లాడు, సరే? గట్టిగా మాట్లాడు, ఏం టెన్షన్ ఏం లేదు. వీడియో రికార్డ్ చేస్తున్నావు, అవన్నీ ఏం మైండ్లో పెట్టుకోకు. జస్ట్ ఏంటంటే నీ ప్రూఫ్ కోసం నువ్వు నా దగ్గరకు వచ్చినందుకు ఇదన్న ఉద్దేశంతో వీడియో తీస్తున్నావు, కానీ ఇంకా వేరే ఉద్దేశం కాదు. చెప్పు. అన్నయ్య, ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక పర్సన్ పరిచయం అయింది అన్నయ్య. ఓకే. నేను ఆయనతో మాట్లాడుతూ అట్లనే కొంచెం ఇష్టం పెరిగింది. నేను ఆయనకి ప్రపోజల్ చేసిన, ఆయన నాకు ప్రపోజల్ చేసిండు. నాకు ఒకసారి అమౌంట్ అవసరం ఉంటే ఒక 10,000 అడిగిన. 10,000 అవసరం ఉంటే తీసుకున్నాక అన్నయ్య నన్ను ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుండు. ఆయనతో ఫిజికల్ కూడా నేను. ఒక్క నిమిషం అమ్మా, నువ్వు 10,000 తీసుకున్నావు కదా? 10,000 తీసుకున్నాక మళ్ళీ ఇచ్చినావా? ఇచ్చేసిన 30,000 ఇచ్చేసిన. 30,000 ఇచ్చినావా? ఇచ్చిన అన్నయ్య. ఆయనకు అవసరం ఉన్నది అంటే ఇచ్చేసిన. ఆయన ఏం చేసిండో, ఇక మాట్లాడుకుంటూ కూడా మేము ఫిజికల్గా ఒక 3 సార్లు కలిసినాం. ఫిజికల్గా కూడా కలిసినాక ఇప్పుడు ఆ ఫొటోస్ తీసుకున్నాడు. ఆ ఫొటోస్ తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నయ్య. నాకేం చేయాలో అసలు ఏం దొస్తలేదు. చనిపోవాలని అంత దానికొద్దే నీకు ఇక్కడ దాకా వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ నాకు మీరు గుర్తుకొచ్చి మీకు సతాయిస్తున్నాను. అంటే ఫోన్ చేసి నేను రమ్మన్నప్పుడు రావాలి, నేనేం చేయమంటే అది చేయాలి, నేను ఎట్లు ఉండమంటే అట్లా ఉండాలి, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి అనేసి మాట్లాడుతుండు. మా పేరెంట్స్కి చెప్పాలని, నువ్వు రాకపోతే నేను ఈ ఫొటోస్ మీ పేరెంట్స్కి చెప్తా, పంపించేస్తా అనేసి కూడా అంటున్నాను. వాళ్ళు తెలిస్తే వాళ్ళు పరుగు పోయినట్టే కదా. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? చనిపోవాలనేసి ఉద్దేశంతో వచ్చేసిన. ఇక ఏం దోయకనే నీ దగ్గరకు వచ్చేసిన అన్న. చచ్చిపోతే మరి ఇప్పుడు సమస్య పరిష్కారం అయిపోతా? కాదన్న, ఒకవేళ నువ్వు చచ్చిపోతావు అనుకో, నీ ఫొటోస్ పెట్టడం మానేస్తారా? చెప్పమ్మా. పెడదాం అనుకున్నాడు, నువ్వు ఉన్నా పెడతాడు, లేకుండా పెడతాడుగా. అదే అన్న, కానీ నేను చనిపోతే మా అమ్మ వాళ్ళకి లేకుండా అవుతా కదా అన్న. కాదమ్మా, మీరు పైసలు ఇచ్చేటప్పుడు మీకు ఇన్స్టాలలో ఫేస్బుక్లో అలా పరిచయం కాగానే ఉరుకులాడుకుంటూ పోతారు. అప్పుడు తెలియదు అమ్మ ఇట్లా అయితే. మేము నా వీడియోలు చూస్తున్నావు కాదమ్మా, నా వీడియోలు చూస్తా అంటున్నావు కదా, ఎప్పటి నుంచో చూస్తున్నా నేను. అప్పుడు నువ్వు క్వశ్చన్లు అడిగిన వీడియోలు కాక ఏం చూస్తున్నా, ఫన్నీ ఉంటాయి అన్నది అంటున్నావు. అప్పటి నుంచి చూసిందని నేను ఎన్నిసార్లు చెప్తున్నా, చెప్పినావన్నా. నేను గాజు దొరకమని కూర్చున్నాను. లేదన్నయ్య, చెప్పిన. కానీ నాకు నా చెల్లెలారా, నా అక్కలారా, నా తమ్ముళ్ళ చనిపోవాలనేసి నేను బయటకు వచ్చేసిన అన్న. కానీ నాకు నువ్వు ఉన్నావు అని అనేసి ధైర్యం కొద్దీ నేను నీ దగ్గరకు వచ్చిన అన్న. నువ్వేం చేస్తావో తెలియదు. వాని కాలు రెక్కలు మొత్తం విరిగిపోయినా పర్లేదు, వాడు ఇంకో అమ్మాయి దగ్గరికి పోకుండా చేయండి. వాడు ఇంకో అమ్మాయి ముఖం కూడా చూడొద్దు. సరే ఒకసారి ఫోన్ చేయవు, అతనికి వస్తాడా? ఇటు సైడ్ వస్తాడన్నయ్య.
వస్తాడు, కాల్ చేస్తే వస్తాడు. ఇక్కడ ఉన్నా అని అంటే వస్తాడు. ఆ. హలో, చెప్పే ఎక్కడున్నావు? రూమ్లా. ఒకసారి కిందికి రావా, నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా. ఎందుకు వచ్చినావు మా రూమ్ కాడ? అరే ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా, ఒకసారి బయటికి రా. అదే నీకు ఏం చెప్తున్నా, ఎందుకు వచ్చినావా నా ఈడ? అదే ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్పిన కదా, 2 నిమిషాలు బయటికి రావచ్చు కదా. ఈడు వద్దులే, పార్క్ కాడ లేకుంటే ఏడైనా కలుద్దాము. మా వాళ్ళు ఉన్నారు ఈడ. మీ వాళ్ళు ఉంటేనైతే ఒకసారి బయటికి రా రాదు. ఒక 2 మినిట్స్ నాతో మాట్లాడి వెళ్ళిపో. నేను వస్తేనే వెళ్ళిపోతా, లేకపోతే పోనే పోను. అసలు ఎందుకు వచ్చినావు అంటున్నా ఈడ నువ్వు. అరే ఒక 2 నిమిషాలు అబ్బా, రా రాదు. ఎందుకు రావాలి? నేను చెప్తున్నా కదా, నువ్వు ఏడైనా నువ్వు కలుపుకొని. వస్తావా రావా? నేను ఇంటికి రా, రూమ్లోకి రావాలి. నువ్వు వస్తావా రావా, లేకపోతే నేను రూమ్లోకి రావాలా చెప్పు. మా వాళ్ళు ఉన్నారు, నువ్వు నీకేమంటున్నా? మా వాళ్ళు ఉన్నారు. అది- ఎక్కడ నాకేం బాధ లేదు, 2 నిమిషాలు రా వచ్చి. హాస్టల్ కాడ లేకుంటే పార్క్ కాడ వస్తా నేనే. లేదు, నాకు కొంచెం ఇబ్బంది ఉంది. ఒకసారి రావచ్చు కదా, ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్తున్నా కదా. అరే నువ్వు కథలు దెంగకు, నేను ఏం చెప్తున్నా, పార్క్ కాడ లేకుంటే హాస్టల్ కాడ కలుస్తా అంటున్నా కదా నీకు. ఇప్పుడు నేను రావాలా, నువ్వు వస్తావా? నీకేం పని ఈడ నా రూమ్ కాడ వచ్చి? అరే ఇప్పుడు నువ్వు వస్తావా, నేను రావాలా మరి? లేకపోతే అది ఎందుకు వస్తావు నువ్వు మా రూమ్ కాడ? వాళ్ళు ఉన్నారని అర్థం అవుతలేదా నీకు? అరే ఒక 2 నిమిషాలు అబ్బా, 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్తున్నా కదా, ఒక 2 నిమిషాలు రా. అది ఏం మాట్లాడుతూ? అదే పార్క్ కాడ లేకుంటే నేను హాస్టల్ కాడ వస్తా. అయితే నేనే వస్తున్నా, సరేనా? నువ్వు వస్తావా రావా, లేకపోతే నేను రావాలా? ఇదే నాటకం దెంగకు, నేను ఏం చెప్తున్నా నీకు. నువ్వు ఇగో అవన్నీ కాదు, ఇప్పుడు కిందికి దిగుతావా, నేను పైకి రానా? నీ తప్ప నీ తక్కువకుంటే ఎవరు? మా పెద్దనాన్న కొడుకు. అది ఎందుకు వచ్చినది? అరే ఒకసారి అయితే నేను అన్నయ్య నేను ఒక పర్సన్ని ఇష్టపడుతున్నా, ఆ పర్సన్తో మాట్లాడవా అన్నయ్య అని అనేసి అంటే, సరేరా నేను మాట్లాడతా పా అని అనేసి తీసుకొని నేను వస్తా పారా చూస్తా అని అనేసి వచ్చిండు. అంటే ఇప్పుడే మాట్లాడతారు మీరు? అరే మాట్లాడతారు కదా. అరే ఇప్పుడు రావచ్చు కదా, మా అన్నయ్య కదా వచ్చింది. హలో ఆ, బావా, నమస్తే బావా. నమస్తే. అయితే ఏం లేదు, చిన్న విషయం మాట్లాడేది ఉంది అంతే. చెప్పు. ఒక్కసారి వచ్చిపోతే బాగుంటుంది, ఎందుకంటే చెల్లె కూడా 2 రోజుల నుంచి నేను ఊరికి వెళ్తామట అట్లా. అదే నీకు ఏం చెప్తున్నా బ్రో, ఈడు వద్దానా? పార్క్ కాడ లేకుంటే ఇక్కడ కాదు బావా, నేను ఏమంటున్నా బావా ఇను బావా నేను ఏమంటున్నా, పార్క్ అయితే బాగుండదు. నేను 2 నిమిషాలకి ఇట్లా మాట్లాడి వెళ్ళిపోతాను. నేను ఇంట్లోకి వస్తే మళ్ళీ నీకేం నాకు ఏంటంటే మా ఇంట్లో ఎట్లుంటుంది అంటే, పెళ్ళి అయినాకనే ఆడపిల్లని ఇంట్లోకి పంపించాలన్నమాట. అట్లా అని చెప్పి నేను ఆయన లేకుంటే నాకేం బాధ సిగ్గేం లేదు. కానీ ఆడపిల్లని ఏం చేస్తామంటే, మేము పెళ్ళి అయినాకనే అథారిటీ పంపిస్తాం. ఇప్పుడు తీసుకురావద్దు అన్నట్టు ఆయన ఉంటుంది. ఒక 2 నిమిషాలు వచ్చిపోబావా. అదే సరేలే కానీ ఇక మా వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది అవుతా అంటున్నా. అక్కడ పక్కగా ఎక్కడైనా పోయి మాట్లాడదాం అంటున్నా నీకు. సరే బావా, ఇప్పుడు ఏడికి రమ్మంటావు? ఇప్పుడు నేను మీ ఇంటి పక్కకే మాట్లాడదామని మాట్లాడదాం, లేదంటే ఇంటికి రావద్దుగా బావా. ఇంటికంటే ఇలా లొల్లి అవుతాయి కదా. ఏ లొల్లేం లొల్లి బావా, నీతో లొల్లి నాకేమో లొల్లియా? పంచాయతా అంతే, అది కాదు కానీ ఆమె నేను ఇష్టపడుతుంది, నీకు ఇష్టం ఉందా లేదా అంతే. లేకపోతే నేను మా చెల్లెకి ఇంకో పెళ్ళి చేయాలి కదా అట్లా. సరే రా బావరా. బావా వస్తుండు, బాగా వస్తుండే. బావకు బద్దలు వాషింగ్ చేద్దాం. కావాలన్నయ్య, ఇంకొక ఆడపిల్ల దగ్గరికి పోవాలంటే కూడా గజ్జు మనాలి, అట్లాంటివి అట్లా వేయాలి ఆయనని. మీరు పోతూనే ఉంటారు అమ్మాయిగా, మేమేమో ఇట్లా గజ్జలు కలిపేసుకుని బద్దలు భాషంగాలు చేస్తాం. మీరు పోతూనే ఉంటారు అమ్మాయిగా, మేమేమో ఇట్లా గజ్జలు కలిపేసుకుని బద్దలు భాషంగాలు చేస్తాం. లేదన్న, మా భాషంగాలు అయితే వాళ్ళకి భాషంగాలు అవుతాయి. లేదన్నా, అయితే ఇది తెలిసి వచ్చిందన్న. వాడు కిటికీలకి రెండు చూసినట్టు చూసేసి వాడు అడుగుతున్నా, జుట్టోడే వాడు అదే అని అడుగుతున్నా. అదే అన్నయ్య, వాడు ఇంకొక అమ్మాయిని చూడాలంటే కూడా భయపడాలి, అట్లా వేయాలి వాడిని. మరి ఏం పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటున్నాను. అదే అన్నయ్య, నేను అడుగుతా అంటుండు పెళ్ళి చేసుకుంటా, కానీ ఒక 2 years 4 years అట్లా ఆగాలి అని అనేసి అంటుండు. డబ్బులు మాత్రం తీసుకుంటుండు అన్నయ్య. డబ్బులు నన్ను ఎప్పుడు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి నువ్వు, లేకపోతే మాత్రం మస్తు సీరియస్ ఉంటుంది, మీ అమ్మ వాళ్ళకి ఫొటోస్ పంపిస్తా అనేసి మాట్లాడుతుండ అన్నయ్య. అన్నయ్య నేను ఒకటి చెప్పాలన్నయ్య, ఒకటి అది చెప్తే పరుగు పోతుంది అన్నయ్య. ఫస్ట్ నాకు ఆయన పరిచయం అయినప్పుడు న్యూడ్గా మాట్లాడుకున్నాం మేము. అదే ఇప్పుడు దాన్ని సెల్లులో పెట్టుకొని నన్ను ఇంత ఘోరంగా టార్చర్ పెడుతుంది అన్నయ్య.
ఫస్ట్ న్యూడ్గా మాట్లాడుకో. న్యూడ్గా మాట్లాడుకున్నదే అదే రికార్డ్ చేసుకొని నన్ను ఏడిపిస్తుండు. ఘోరంగా అన్నయ్య. ఎప్పుడన్నా రానంటే నేను రాను అని అన్నాడు అనుకో, కథం అన్నయ్య ఆ వీడియోస్ మొత్తం పంపుతుండ అన్నయ్య నాకు. నాకు పంపించి ఇవి వైరల్ చేస్తా అనేసి మాట్లాడుతుండ అన్నయ్య. అయినా ఇంతే అన్నయ్య, ఆయనకు ఒక 56K ఉన్నారు. 56K. అందులో ఒక 3 అమ్మాయిలు కూడా ఇట్లనే ఆయనతో మాట్లాడేసి ఇట్లా. ఆయన నేను కూడా ఆయన ఫాలోవర్ అన్నయ్య. రీల్స్ బాగా తీస్తాడు ఆయన. రీల్స్ చేస్తాడు, రియల్ గా మంచిగా చేస్తున్నాడు. ఆయన రీల్స్ చేస్తాడు, రియల్ గా మంచిగా చేస్తున్నాడు. మీరు రియల్ గా మోసపోతారుగా? లేదన్నయ్య, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది అన్నయ్య, లేకపోతే నాకు కూడా తెలియపో. కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసిండంటే ఒక్కసారి మేము గొడవ పెట్టుకున్నాం. అందులో నేను నా ఇన్స్టా మొత్తం నుంచి క్రేజీ పెరగాలనుకునేమో. ఏమో అన్నయ్య, ఏమనుకున్నా గదే అన్నయ్య. ఇన్స్టా రీల్స్ పెరిగాక చేస్తాంటారా? తెలియదు అన్న. సరే ఏం చేద్దాం మరి? ఇంటికి వెళ్దాము. బయటికి రాకపోతే ఇక వెళ్ళిపోదాం అన్నయ్య. డైరెక్ట్ వెళ్ళి మాట్లాడదాం, వాళ్ళతోనే మాట్లాడదాం. ఏంది? నమస్తే బావ. నమస్తే. ఏమేమి బావ? ఇక్కడ ఏమొద్దు, అక్కడ నడువు ఫస్ట్. అక్కడ మాట్లాడదాం. ఎక్కడ బావ? పార్క్ కాడ. అది ఏమైతే బావ? ఇక్కడ వద్దు. వద్దు. ఏమైంది? ఇక్కడ వద్దు అన్న. ఇక్కడ వద్దు అన్నా కాదు బావా, బావా అన్నారు. ప్రేమతో ఒకసారి బావా అను. ఎందుకు? బావా కదా, నా చెల్లె చేసుకున్నప్పుడు నువ్వు నాకు బావా. నా చెల్లె నేను ఎందుకు నీకు బావా అన్నాలే? ఇక్కడ వద్దు, నడువు ఫస్ట్. ఇక్కడ మాట్లాడదాం పారు. అక్కడేంది మాట్లాడేది? చెప్పు. ఇక్కడ వద్దు అంటున్నా. ప్రాబ్లం ఏం చెప్పా? ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు అందరు ఉంటారు. అవునండి, రేపైనా కలవాల్సిందే మనం. ఇక్కడ అందరం ములాఖత్ కావాల్సిందే కదా. అక్కడ మాట్లాడదాం పారు. పార్గిర్ కాడ మాట్లాడదాం. ఇక్కడ వద్దు. ఎందుకు వద్దు? ఇక్కడ అరే కలిసినప్పుడు చేసాం, అన్ని చేసాం, బాగుంది. కానీ ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారన్న. ఉండానంటే అరే ఉండానంటే మన పరుగు పోతారన్నా. అన్న అనద్దు, బావా బొమ్మడిది అనాలి. నన్ను ప్రేమతో బొమ్మడిది అను. ఎందుకన్నా? సాలే సాలే సడక్ తెర ఘాన్ కిలోకి పడక్. సాలే సాలే సడక్ తెర ఘాన్ కిలోకి పడక్. అట్లా ఎందుకు అనాలి చెప్పు? అన్నా బాబా అన్నమన్నా. నా చెల్లె, నా పెద్దమ్మ కూతురు నా చెల్లె అయితే నా చెల్లె కోసం నా యావదాస అమ్మేసి నీకు ఇచ్చేస్తా నేను. నా చెల్లె కోసం నా యావదాస అమ్మేసి నీకు ఇచ్చేస్తా నేను. నువ్వు టెన్షన్ పడకు బావా. మేము మీ పరువు తీయడానికి రాలేదు, అర్థమైందా? నీతో మాట్లాడిపోవడానికి వచ్చినాం అంతే. అయిపోయాలి లేదు బావ. మాట్లాడదామంటే అక్కడ మాట్లాడదాం అంటున్నా. ఇక్కడే మాట్లాడతావు బావా? మాట్లాడతావు బావా? ఇంకెక్కడ మాట్లాడతావు? ఏంద్రాబాయ్ నీ సంగతి ఏం చెప్పు? చెప్పు 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 అంటున్నా. ఏంది? ఏంది? కొడతా, బరాబర్ కొడతా. ఏంది? 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 ఏంది బాధ? అక్కడ జరుగు. ఏంది? అవి ఎందుకు చేసావు? ఏం చేసినా నేను? ఏం చేసావు? బరాబర్ బరాబర్ ఇంకా చేస్తా. ఏం చేస్తావు? ఏంది? ఏంది నీది? ఏంది? చెప్పు. ఆడాలి చెప్పు. ఆడంటే ఆగమ్మా. ఏంది ఆడదంటే నీకు ఆగం లేదు. తిరుగు నువ్వు. ఆమెకి ఏం చేస్తావు? జరుగు. ఆడుకొని తీసుకెళ్తావు. బరాబర్ చేస్తా. బరాబర్ బరాబర్ చేస్తా. ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకు బాధపడుతుంటారు? ఇసలు నా కొడుకులు నేను కూడా వీడియో తీస్తున్నా. గాడిద కొడుకులు అన్నావు అనుకో. నువ్వు గాడి ఏంది నీ సంగతి ఏం చెప్పు? నువ్వు గాడి కాకపోతే ఇంకేంది తెలుసుకొని మాట్లాడు. ఎవరు అని ఎవరని తెలుసుకొని మాట్లాడు అంటున్నా. తోపే పెద్ద తోపు. నేను తోపే అన్న. నువ్వు తోపు అయితే తోపు స్క్వేర్. నువ్వు తోపు అయితే తోపు స్క్వేర్. నీకేం 50 కేసు అదేం పిచ్చి పిచ్చి రాయలేదు. నువ్వు వీడియో నీకు అట్లా మన ఇద్దరు ఉంటాయి. నేను కూడా వీడియో తీస్తున్నా. ఎవరా కెమెరా తీసుకోడు?
దా. ఏంది నీకు ఆడపిల్ల అంటే నీకు అమస్యం పిలుస్తున్నాడు ఇప్పుడు నీకేం నువ్వు ఏం చేసేది ఏంది? చేస్తున్నావు? దా ఇక్కడ నేను ముఖం చూపాడు వీడియో ముఖం మీద తప్పుకుంటూ వీడియో ముఖం మీద వీడియో తీసుకున్నావు అనుకో మంచి కావాలి నీకేంది మంచి కావాలంటున్నా నీ ఇన్స్టాలో ఫాలో చేస్తావు వీడియో తీయదు నీ ఇన్స్టాలో ఫాలో చేస్తా అంటారు మీరు కలిసి వాట్సాప్ కాల్ చేస్తాను మీరు వాట్సాప్ కాల్ బరాబర్ చేస్తా మీరు చేస్తావా అయితే ఆ. సరే మంచిది మంచిది నీకు అంతా రికార్డ్ అయితే వ్యూవర్స్ ఈ కొడుకు ఈయనకు ఈ సార్ కంటే 50K ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి ఆడపిల్లలు ఫాలో చేసుకుని చేస్తుంది ఏం చేసుకుంటారు చేసుకోపోరు చేసుకో అందరు పిలుచుకుంటారు అందరు తీసుకో దా గోకుల్ ఇక్కడ మనం పట్టుకో ఏ లేదు గోకుల్ ఇసో నా కొడుకులు చేయాలి నాకు అడ్డముడు నా ముఖం కనిపిస్తలే వీడియో గోకుల్ నా ముఖం కనిపిస్తలేదు నా ముఖం కనిపిస్తలే అంటున్నా నువ్వు పక్క జరుగు వీడియోలు నేను కూడా పడాలి కదా ఇసో సార్ సెలబ్రిటీస్ నేను కూడా ఉండాలి కదా సెలబ్రిటీ అయినా సెలబ్రిటీ అంటే నేను ఇస్తాను వద్దులద్దన్నయ్య వాడు మమ్మల్ని టార్చర్ పెట్టిండు అన్నయ్య ఎంతమంది జీవితాలు పాడుకుంటాడు అన్నయ్య ఇస్తుంటాను బయటికి తీస్తే ఇంకా ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడు నీకు చెప్తా అర్థమవుతారా చెప్తా అర్థమవుతారా ఏమో నరకా చేసుకో కొడుకాను ఆడపిల్లలతో ఇది చేస్తావురా నీకు చెల్లెలు లేరా అక్క లేరా ప్రతి ఒక్క ఆడపిల్ల అమ్మని అనుకోవాలి మన దగ్గర న్యూడ్గా కాల్ చేస్తావు న్యూడ్గా ఎందుకు కొట్టద్దురా కెమెరా బంద్ చేయి ఎందుకు కొట్టద్దురా కెమెరా బంద్ చేయి ఎందుకు కొట్టద్దు కెమెరా బంద్ చేయి ఏం బంద్ చేయరా ఏం బంద్ చేయరు ఏం బంద్ చేయరు కెమెరా బంద్ చేయి కెమెరా బంద్ చేయి అంటున్నా రాయిస్తావు రాయిస్తావా బంద్ చేయి ఆవు ఎత్తేస్తా ఎత్తేస్తావా బరాబర్ రాయి పక్క పెట్టు రాయి పక్క పెట్టు పని చేస్తా ఇంకోసారి ఆయనకి ఏడు వాడదు ఇంకా వాడు చూద్దాం అంత పెద్ద మాట అంత పెద్ద ఇదేనా? తీసుకో తీసుకుంటా తీసుకో అంటున్నా తీసుకో కెమెరా బంద్ చేయనా ఏం బంద్ చేయరా ఒక్క కెమెరా కూడా బంద్ చేయరు ఏం పిక్కో నా హెయిర్ మీద బ్రష్ కూడా మీకు బంద్ చేయనా బంద్ చేయి బంద్ చేయరని చెప్పి కెమెరా బంద్ చేయనా బంద్ చేయరన్నా కెమెరా బంద్ చేయి ఏ చెప్పు చెప్పు అంటున్నా ఎందుకు కొడతావు? అన్నా, ఏయ్, కొడతా. నా మీద చెయ్యేసి వాడు బాగా చెప్తా చెయ్యేసి చెయ్యి చేస్తానా కెమెరా బంద్ చేయి అలా కెమెరా బంద్ చేయరా కెమెరా బంద్ చేయి పంపించినప్పుడు లేదా నీ వీడియోలు కూడా నీ వాట్సాప్ పెడతాం నీ వీడియోలు షార్ట్స్ పెట్టి మరి వాట్సాప్ పెడతాం ఎంత పోతుందని షార్ట్స్ పెట్టి మరి వాట్సాప్ పెడతాం గద్దిస్తుంటేనే నీకు నీకు గంటలు 50K వస్తుంది. ఉంది కదా రోజు videos 50K పంపిస్తున్నా. 56K ఉందని చెప్పేసి నువ్వు ఎగురుతున్నావు కదా ఇన్స్టాలా నాకు యూట్యూబ్లో 8 lakhs ప్లస్ ఉన్నారు నా కుటుంబం వాళ్ళు లేదా నేను తప్పు చేసుకుని నన్ను ఇంట్లో కొడతారు నేను పడతా ఎందుకంటే నా కుటుంబ సభ్యులు కాబట్టి నువ్వు నాకేం సంబంధం లేవురా బాయ్ నీకేం సంబంధం లేదురా భయ్ నేను. ఎందుకు ఇది చెప్తున్నావు నీకేం సంబంధం లేదా నాకేం చేస్తున్నావు ఇప్పుడు? నీకేం చేస్తలే నేను ఆ. నీకేం చేస్తా ఇంజక్షన్ చేస్తాను వీడియో బంద్ చేయను నా వీడియో నేను ఫస్ట్ తీసుకుంటా వీడియో బంద్ చేయ అంటున్నా నువ్వు వీడియో తీసావు కదా ఇప్పుడు ఆ వీడియో ఏయ్, వీడియో బంద్ చేయ నీ వీడియో నువ్వు వీడియో బంద్ చేయి వీడియో నా బంద్ వీడియో చేయనా నేను తీసుకో. వీడియో బంద్ చేయనా వీడియో బంద్ చేయ ఫస్ట్ ఏయ్, బంద్ చేయరు బంద్ చేయరు బంద్ చేయరు బంద్ చేయరు బంద్ చేయనా బంద్ చేయరు అని చెప్పిన బంద్ చేయ బంద్ చేయనా బంద్ చేయనా కెమెరా బంద్ చేయనా కెమెరా బంద్ చేయ అన్నా బంద్ చేయరు అన్న బంద్ చేయనా బంద్ చేస్తారు నువ్వు ఎందుకు బంద్ మాట్లాడు చేస్తారు? సీదా మాట్లాడు ఆ? ఇప్పుడు ఏమంటున్నావు సీదా మాట్లాడతావా ఇప్పుడు ఏమంటున్నావు అదే పెళ్లి చేసుకుందాం అని అంటే నీకు 4 years 3 years అంటే ఇంకెంత మంది అమ్మాయిని మోసం చేస్తారు మగమ్మ నీ ఇంటెన్షన్ ఏంది ఈమె మీద నీ ఇంటెన్షన్ ఏంది నాకు వద్దనా నీకు వద్దుగా వద్దు సరే మంచిది వద్దుగా నడు వ్యూవర్స్ ఇది పరిస్థితి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది మన వ్యూవర్స్ అందరూ ఎక్కాల్సిన విషయం ఇది సో నా కొడుకు మనం ఏం చదువుతాం అన్నా వాడిని కత్తలు దెంగకనా నువ్వు వీడియో బంద్ చేయి కెమెరా బంద్ చేయనా మాట్లాడదా అన్నా కెమెరా బంద్ ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు అంటారా ఇప్పుడు మాట్లాడినావు కదా నేను మాట్లాడు అయిపోయింది తోని ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నా అన్న ఇప్పుడిప్పుడే ఫేమస్ అయితే నువ్వు చెప్పాలి నీ ఏరియాలో కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీకు ఫాలోవర్స్ ఉంటారు నాకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు నా 8 లక్షల మంది కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ నీ దగ్గర ఫాలోవర్స్ అని అవన్నీ పెట్టుకోలేను నా ఫ్యామిలీ మెంబర్స్ 8 లక్షల ప్లస్ నా ఫ్యామిలీ మెంబర్స్ అదే అందులో నా అన్నలు ఉన్నారు నా తమ్ముళ్ళు ఉన్నారు నా చెల్లెలు ఉన్నారు నా అక్కలు ఉన్నారు అందరు ఉన్నారు నీ లేక అనుకో నీ ఏరియాలో కూడా నా ఫాలోవర్స్ ఉన్నారు నీ ఏరియాలో నీ భాష చెప్తాను నీ ఏరియాలో కూడా నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అర్థమవుతుందా నా ఫ్యామిలీ మెంబర్స్ తెలిస్తే నేను పిచ్చి కుక్కను ఓడియాడు కొడతారు అర్థమవుతుందా నీకు పిచ్చి కుక్కను ఓడియాడు కొట్టి బీదల పైన తిరుగుతారు సరేనా ఇప్పుడు మాట్లాడదాము ఏం మాట్లాడదాం ఇంకా కెమెరా బంద్ చేయి ఏం మాట్లాడతావు మాట్లాడు మరి మాట్లాడు మాట్లాడదాం అది బంద్ ఏం చేయి కెమెరా మాట్లాడతావు ఫస్ట్ కెమెరా బంద్ చేయనా ఏం మాట్లాడతావు మాట్లాడు చల్ కూర్చో అమ్మ కూర్చో న్యాయం వినే కదా కూర్చో
బంద్ చేయనది సరే మాట్లాడతారు కూర్చో మాట్లాడు. ఏం వద్దన్నా మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. అవునన్నా మాట్లాడదామని ఈ అంటున్నా పని కదా. చేసినప్పుడు కాలేదా ఇక్కడ వద్దు ఈ అంటున్నా. ఫ్యామిలీ మెంబర్స్ వద్దంటున్నా కదా. ఈ పని చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ రాలేదా లేవంటున్నా ఫస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు. మాట్లాడదామండి అక్కడ మాట్లాడదాం. ఇక్కడ వద్దు అంటున్నా ఇంకా కదా. మాట్లాడదాం ఇంకేనా మాట్లాడతాం అక్కడ మాట్లాడదాం పారి. అక్కడ ఏం మాట్లాడతాం ఇప్పుడు లేస్తావా లేవా? లేవా నేను? లేస్తావా లేవా? లేవ్వను. లేవు ఫస్ట్ లేవు ఏయ్ లేవు ఏమైంది లేవు బాయ్. ఏమైంది నువ్వు ఎందుకు లేవు చేస్తావు? అంటున్నా కదా. ఎందుకు కొడతావా కొడతా. చంపుతావా? ఆవు. చంపు చంపుతా. చంపు చంపు మరి చంపు అని చెప్తున్నా లేవు ఫస్ట్ ఇటు నుంచి. చంపు వెయ్యని. మొండి కొడుకు అన్న లేవు అంటున్నా. లేవు. లేవన్నా వెయ్యనా వెయ్యి లేవన్నా లేవు. వెయ్యండి ఎందుకు కొనుక్కుతున్నావు అట్లా అంటున్నా కదా. ఎందుకు కొనుక్కుతున్నావు లేవన్నా ఎందుకు కొనుక్కుతున్నావు లేవన్నా అంత ఇది అవుతున్నావు లేవంటున్నా. లేవు కొట్టు లేవు ఇటు నుంచి లేవు. కూర్చొని మాట్లాడతావా అన్న మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. ఆ. నీకు చెప్తున్నా ఇల్లు నుంచి ఉన్నాడు అన్న. ఏం చేస్తావు నువ్వు అక్కడి నుంచి ఇక్కడ నుంచి లేవు. చెయ్యొద్దు చెయ్యొద్దు నా చెయ్యొద్దు నా చెయ్యొద్దు ఒక్క నిమిషం రా అన్న పక్క దగ్గర మాట్లాడదాం. ఇంకేం పక్కాలన్నా ఒక్క నిమిషం రా అన్న. ఏం మాట్లాడతావు మాట్లాడు ఒక్క నిమిషం మాట్లాడన్నా అబ్బా. నీ ఇష్టం వచ్చాడు రాళ్ళు ఎత్తేస్తావు నీ మన ఇష్టం ఇద్దరం మాట్లాడదాం అన్న పక్కకి వెళ్ళి మాట్లాడి ఏం చేస్తావు మాట్లాడదాం రా అన్న. ఒక్క నిమిషం ఒక నిమిషం ఉన్నాను ఏం చెప్తాడు ఇంత దూరం రాయెత్తేస్తావు అయితే నువ్వు నా మీద రాయెత్తేసి నన్ను చంపేస్తావు నాకు తెలుసు కదా అన్న. ఏం తెలుసు నీకు పనాలు తీసుకుని తెలుసా నీకు కాదన్న కొట్టుడు తెలుసా అంటే కొద్దామని అనుకోలేదన్నా. మరి ఇంకేమనుకున్నావు కాలు కాళ్ళ మీద కొడతాను చెప్పు ఏందో మాట్లాడుతుంటావు మాట్లాడు కెమెరా బంద్ చేయమన్నా. అది కెమెరా బంద్ చేయమన్నా. ఎందుకు బంద్ చేయమన్నా అన్న. చెప్పు ఏంది ఎక్కువ అదేనా నువ్వు యూట్యూబరు నేను ఇన్స్టాగ్రాము నువ్వు మనం ఒకటే కదా అన్న. మనం ఒకటా సరే మంచి మనం ఒకటైతే ఇప్పుడు ఏమన్నా మాట్లాడుకుందాం అన్న. ఏమన్నా మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలి చెప్పు అదే ఎంత కావాలా? అర్థం కాలే ఎంత కావాలి నీకు? నువ్వెంత ఇస్తావు మరి నువ్వు ఎంత చెప్పానా? నువ్వు ఎంత చెప్తే నేను చెప్తాను. నువ్వెంత ఇస్తావు చెప్పరాదు ఇవన్నీ ఎందుకు నేను 50,000 ఇస్తాను. నా ఈ వీడియో నేను తీసినా ఇదే రికార్డ్ చేసుకుంటే నాకు వస్తాయి 50,000. మరి ఎంత అంటావు నువ్వు? నువ్వు చెప్పు. అది 50,000 అవుతాయన్న నాతో. 50,000 అయితే నాకు 2 లక్షలు కావాలి. అంత అవ్వదన్న. అంత అవ్వదు. మరి అవనప్పుడు నేను పోతుంది మరి ఇంకేం అలా చేయకన్నా. 50,000 ఇస్తానా? నేను 2 లక్షలు అడితే నువ్వు 50,000 చెప్తిస్తాను. నక్కకు నాకు అనుకున్నంత ఫరక్ ఉంది నీకు నాకు. చూడనా అట్లా చేయకు. నేను సెటిల్మెంట్ చేస్తే నాకు అమ్మాయిని అడుగుతిస్తా ఆమె. నేను అమ్మాయిని ఎందుకు అడుగుతలేదు? నిన్నే ఎందుకు సెటిల్మెంట్ చేస్తున్నావు? ఇప్పుడు చూడనా. సరే లాస్ట్కి నీ మాట నాకు కానీ 1 లక్ష రూపాయలు ఇచ్చేసి పో సరేనా. ఏందన్నా మరి ఇంకా అట్లే చెప్తున్నావు? చెప్పు 1 లక్ష రూపాయలు కూడా కాకపోతే ఎట్లా పోయి నేను 50,000 అంటున్నా కదా అన్న. అంతే అవుతాయి. మరి అంతే అయితే నేను కూడా లైట్ తీసుకుంటే మరి నువ్వు లైట్ తీసుకో. మరి నీ వీడియో ఎప్పటికైనా ఇన్స్టాలో చూసుకుని యూట్యూబ్లో చూసుకో. నువ్వు కూడా ఫేమస్. బ్లర్ ఎలా వద్దా? వద్దన్నా. బ్లర్ వద్దా? వీడియోనే వద్దన్నా. వీడియో ఏంది ఎట్లయితే పోయి నువ్వు కథ బాగుంది. వీడియోనే వద్దన్నా. అది నీ 50,000 ఇస్తా అంటున్నా కదా అన్న. ఇంకో మాట చెప్పాయి ఇవన్నీ వద్దు. సరే అన్న 70,000 ఇస్తా. 70,000 ఇస్తావు పక్కన పక్క. సరే తీసుకురా మరి. ఇప్పుడు అంటే ఎట్లా అన్న? గేనే కదా నీ రూము. అదే అన్న మీ పెద్ద మనుషులు ఎవరు ఉన్నారంటే ఫోన్లో చెప్తే నాకు ఇంతమంది కొట్టినప్పుడు నన్ను. అదే అన్న ఒక 3 days ఏమి అన్న 3 days లేదు ఏం లేదు. రేపు సాయంత్రం కాలం మేము వచ్చి తీసుకుంటున్నాము. సరే లేదంటే నేను ఈ వీడియో అలా పెట్టేస్తాను సరేనా. సరే అన్న. ఏమైనా కాలుతుందా అన్న? లోపల ఆయన కాలుతుందా అంటున్నాను. సరే అన్న వీడియో డిలీట్ చేసే అన్న. ఇవన్నీ వద్దు నేను తర్వాతనే మాట్లాడతా. నీ వీడియో డిలీట్ చేస్తా అన్నీ చేసేస్తాను. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా చేసేస్తాను. ఇదే వీడియో నేను ఇన్స్టాలో కూడా మంచిగా నీకు ఎట్లా నీ సైడ్ ఉండేటట్టు కూడా చేస్తాను. ఇచ్చేస్తాను. రేపు మాట్లాడదాం సరేనా. నేను అమ్మాయికి ఏదో చెప్పేసి పంపించేస్తాను కానీ సరేనా. సరే ఓకే రైట్ చేయగలుగుతావు కలుపు రైట్ బాయ్. ఎందుకంటే నువ్వు ఒక చూస్తానా ఏవద్దు కూర్చో ఏందన్నా
పైసలు కొట్టినా కదా నీకు, ఏం పైసలు కొట్టావు? పైసలు కొట్టినా కదా నేను ఆ? పైసలు. కూర్చోను. ఇంకేంది గుంజుతున్నావు మొత్తం? కూర్చోమని చెప్పిన నేను. ఏందనా కూర్చోమని చెప్పిన ఏదో సోది ఎక్కడో అమ్మేసినాడు. నేను చెప్తున్నా కదా, ఇంకో మాట చెప్తున్నా కదా, రేపు ఎవడన్నా వస్తే కూడా అమ్మేస్తాడు, బరాబర్ అమ్మేస్తాడు. అదే ఇంకా నేను ఇది ఇంతటితో అయిపోలేదండి. రేపు 12 o'clock పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. ఆ పార్ట్ 2 లో ఒక కంక్లూజన్ ఇచ్చాము, అది ఇంకా బాగుంటుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.